Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీకోసం ఒక మంచి బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్ అయితే తీసుకొచ్చాను. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు సింపుల్ ఒక శాంపుల్ చూపిస్తే చూడండి. ఇది వచ్చేసి నార్మల్ ఫోటో, ఇది వచ్చేసి ఎడిట్ ఫోటో అనమాట. జస్ట్ 1 క్లిక్ లో అయితే ఎడిట్ చేశాను. జస్ట్ మనం ఇలా ఫోటో అప్లోడ్ చేసామనుకో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనకి పిక్సార్ట్ కానీ, లైట్ రూమ్ కానీ, స్నాప్సీడ్ కానీ ఇవన్నీ ఫీచర్స్ వచ్చేసి ఈ ఒక్క యాప్ లోనే ఉంటాయి. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో వేసి మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని గైస్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆల్చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి యాప్ ఐకాన్ అయితే ఇలా ఉంటుంది. యాప్ పేరు వచ్చేసి ఏపిక్ అనమాట. సో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా టూల్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇందులో మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ ఎరేజ్, బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కాదు, మీకు ఫస్ట్ మెయిన్ అయితే చూపిస్తాను. సో అదైతే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఫోటో అని ఉంది కదా, ఇప్పుడు ఇన్పుట్ పైన క్లిక్ చేయండి. సో ఇన్పుట్ పైన క్లిక్ ఇచ్చేసారనుకో మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గైస్, నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి కదా. ఇందులో అన్ని ఫ్రీ అనమాట. టూల్స్ అన్నిటి ఫ్రీ. ఇక్కడ టెంప్లెట్స్, ఫిల్టర్, అడ్జస్ట్మెంట్, ఎఫెక్ట్స్, ఏఐ ఇమేజెస్, స్టిక్కర్స్, బ్యాక్గ్రౌండ్స్, టెక్స్ట్, ఎరేజ్, కట్అవుట్, డ్రా, ఓవర్ లేయర్, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకోండి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కాకుండా ఇక్కడ చాలా పైన కూడా ఫీచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మీకు ఫస్ట్ మెయిన్ ఫీచర్స్ అయితే చూపిస్తే చూడండి. చూసుకోండి, ఎఫెక్ట్, ఇవి అడ్జస్ట్మెంట్, ఇక్కడ ఎఫెక్ట్స్, ఏఐ టూల్స్ ఉంటుంది, ఏఐ ఇమేజ్ అనమాట. సో ఇలా చాలా అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కాదు, మీకు ఫస్ట్ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు అడ్జస్ట్ అని ఉంది కదా కింద, ఇక్కడ ఈ అడ్జస్ట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్రాప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ క్రాప్ లోకి వెళ్ళండి. సో క్రాప్ లోకి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫోటో అనేది క్రాప్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో, సో ఇప్పుడు ఇవన్నీ మనం చేంజ్ చేయాలి కాబట్టి, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఫోటోని ఇంత వరకు క్రాప్ చేసుకోవాలంటే ఎక్కడ వరకు అయితే ప్రసాద్ ఉన్నాడో అక్కడ వరకు మొత్తం క్రాప్ చేసేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకొని నేను క్రాప్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా క్రాప్ చేయండి. సో ఇలా క్రాప్ చేసేసేయండి. సో గైస్, నేను చూసుకొని నేను చేస్తున్నా చూడండి. సో ఇలా క్రాప్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ కాకుండా మనకి ఇక్కడ ఏఐ ఎక్స్పర్ట్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలన్నమాట మీరు. సో దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఏఐ ఎక్స్పర్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇస్తున్నా. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 2x, 2.5, 3x, 1x ఇట్లా కనిపిస్తుంది కదా. ఇదంటే ఏంటంటే మనకి ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు 2x లో పెట్టాను కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇంత స్పేస్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏ అనేది జనరేట్ చేసి మనకి డిఫరెంట్ గా చేంజ్ చేస్తుంది. 2.5 లో పెట్టుకున్నాం మనకు ఇంకా ఎక్కువ స్పేస్ వచ్చింది కదా, ఇక్కడ చూసుకోండి అలా చేస్తుంది. ఇంకా 3x పెట్టుకున్నాం మనకి ఇంకా చిన్న అవుతుంది. ఈ స్పేస్ లో మనం క్రియేట్ చేస్తుంది అనమాట. మనం జస్ట్ 2.2x లో పెట్టుకున్నా బెటరే. 2x లో వద్దు, 2.5x లో పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ మీకు కింద చూసుకోండి, ఎంటర్ ప్రోడక్ట్ మీకు ఇక్కడ ఆప్షనల్ ఉంది. ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేశారనుకో మనకి బ్యాక్గ్రౌండ్ అవే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైనా టైప్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఏం టైప్ చేస్తానంటే ఇక్కడ చూడండి. సో నేనైతే వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్, అంటే నేను ఇప్పుడు వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ ఉంటాయి కదా, మౌంటైన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లో అని పెట్టాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ హలో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, హలో అని, హలో పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఓకే అవుతుంది. ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ జనరేట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంకా వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి జనరేట్ పైన క్లిక్ ఇచ్చేస్తా. చూసుకోండి, మనకి టైమింగ్ అయితే పడుతుంది కదా, 50 సెకండ్స్ 80 సెకండ్స్. ఇది 100% కాగానే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. కొంచెం వెయిట్ చేయండి, చూడండి మీకు వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూపిస్తే చూడండి. నెట్వర్క్ అనేది చాలా స్పీడ్ ఉండాలి. ఇప్పుడు నా నెట్వర్క్ అయితే నేను వైఫై వాడుతుంది కాబట్టి నాకు చాలా స్పీడ్ ఉంది. సో ఇప్పుడు చూసుకొని మనకి క్రియేట్ అయితే అయిపోతుంది. సో 99% అయిపోయింది. సో గైస్ చూసుకోండి, మనకి ఎగ్జాక్ట్లీ అయితే వచ్చేసింది. చూసుకోండి, మనకి ఏం పెట్టినట్టు కూడా లేదు. కింద మనకి వాటర్ ఫాల్స్, వెనక వాటర్ ఫాల్స్ ఉన్నాయి, దాని వెనకాల మనకి మౌంటైన్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ కింద ఇంకా మీకు ఆప్షనల్ గా ఇంకా 2 పిక్స్ అయితే ఇస్తుంది. ఇంకో పిక్ పైన క్లిక్ ఇస్తున్నా, ఇంకా మనకి వేరేలా చేంజ్ అయిపోయింది. ఇంకో థర్డ్ పిక్ పైన క్లిక్ ఇచ్చాను, ఇంకోలా చేంజ్ అయిపోయింది. ఇట్లా మీకు డిఫరెంట్ గా అనేది చేంజ్ అయితే అవుతుంది అనమాట. సో చాలా సూపర్ ఉంది కదా. సో ఇలా దేనిపైన ఒక దానిపైన క్లిక్ ఇచ్చేసుకున్నారు కదా. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఇక్కడ కింద అప్లై ఉంది కదా, అప్లై పైన క్లిక్ ఇచ్చారనుకో మీకు ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇలా కాకుండా మీకు సో చూసుకొని డిఫరెన్స్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇలా కాకుండా ఇప్పుడు మీకు ఆటోమేటికల్ గా మనము రికమెండ్ చేసాం, అది కాకుండా యాప్ రికమెండ్ చేసింది అనుకో ఎలా వస్తుందో చూద్దాం. బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు నేను కింద ఇక్కడ ఇది మనం ఇచ్చాం కదా వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్, ఇది రిమూవ్ చేసేస్తా. ఇది రిమూవ్ చేసేసాను. చేసేసిన తర్వాత
అంటే అది ఎలా ఇస్తుంది చూద్దాం. సో ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేసాం కదా, ఆటోమేటిక్గా అదే ఎట్లా జనరేట్ చేసో చూద్దాం. ఇప్పుడు మనం నేమ్స్ అనేది ఏమి ఇవ్వలేం కదా కింద, సో జనరేట్ పైన క్లిక్ ఇద్దాం. అంటే ఇప్పుడు సేమ్ అది ఎలా రికమెండ్ చేస్తో చూద్దాం. సో దీనికి ఎలాంటి మనీ అనేది అడిగేది జస్ట్ పేడ్ యాప్ కూడా కాదు, ఇది ఏపీకే యాప్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే దాని ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో గైస్ చూసుకోండి, అది రికమెండ్ చేసింది. సో ఎలా రికమెండ్ చేసింది చూడండి. సో మనకి ఇంకా చాలా సూపర్ గా రికమెండ్ చేసింది అది. సో వెనకాల బ్యాగ్ అండ్ వెనకాల డాగ్స్, కింద వాటర్, అది కూడా చాలా రికమెండ్ చేసింది. మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు రికమెండ్ చేసుకోవచ్చు, లేదా అది అయినా రికమెండ్ చేస్తుంది అనమాట. సో చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను కింద నాకు ఇది బాగా నచ్చింది కదా, నేను అప్లై పైన క్లిక్ ఇచ్చేస్తా, మనకి సేవ్ అయిపోతుంది. మళ్ళీ టిక్ మార్క్ మీద సేవ్ అయిపోతుంది. సో చూసుకొని మనకి ఇక్కడ క్లారిటీ ఏది కూడా తగ్గలేదు, ఎగ్జాక్ట్లీ అయితే మనకి పర్ఫెక్ట్ గా అయితే వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఫిల్టర్స్ లో మీరు ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ దానికి తగ్గట్టు ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకొని ఒకదాన్ని చూసుకొని ఈ ఫిల్టర్ చాలా బాగుంది. ఫిల్టర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు ఎంత కావాలో ఎంత వరకు పెట్టుకోవాలో. సో ఇంకా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి, ఇది కూడా పెట్టుకోవచ్చు. సో చాలా బాగుంది కదా. అంటే మనకి ఏడ ఎడిట్ చేసినట్టు మనకు కనిపించదు అనమాట. సో గైస్ చూసుకోండి, సో ఇది కూడా బాగుంది. సో ఇలా మనకి ఇక్కడ చాలా ఫిల్టర్స్, అంటే ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ చూసుకోండి. మీరు ఇక్కడ డ్రా చేస్తూనే ఉండండి, చాలా ఫిల్టర్స్ వస్తాయి. ఇక్కడ పైన నేమ్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ వరకు చాలా ఫిల్టర్స్ వస్తాయి. ఏదైనా ఒక ఫిల్టర్ పెట్టుకొని దాని అనుకో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది. అడ్జస్ట్ లో మళ్ళీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ లో ఇవి వేరే ఎఫెక్ట్స్ అనమాట. ఇందులో కూడా చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఇందులో నుంచి కూడా మీరు ఏదైనా ఒక ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి చూపిస్తారు చూడండి. సో ఇలా అనమాట, డిఫరెంట్ గా అయితే ఇందులో కూడా ఉంటాయి. మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి గ్లో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే ఫోటోలో మనకి వీడియోలో గ్లో ఎఫెక్ట్ యాడ్ చేస్తారు కదా, ఇందులో మనకి ఫోటోలో కూడా గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసుకొని నాకైతే చాలా నచ్చింది యాప్. సో నేను ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ లైటింగ్ అని ఉంది కదా, లైటింగ్ లోకి వెళ్ళండి. లైటింగ్ లోకి వెళ్తే కూడా మీకు ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తుంటాయి. సో ఇలా మీకు ఏది నచ్చకపోతే డైరెక్ట్ నో బటన్ పైన క్లిక్ చేయండి, మనకు నో వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టిక్కర్స్ ఉంటుంది. స్టిక్కర్స్ లోకి వెళ్తే కూడా మీకు చాలా స్టిక్కర్స్ ఉంటాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా మీరు ఇక్కడ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ ఫేస్ అని ఉంది కదా, ఫేస్ పైన క్లిక్ చేయండి. సో ఫేస్ పైన క్లిక్ ఇచ్చారనుకో మీ యొక్క ఫేస్ అనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్మూత్ ఉంది, ఫేస్ కూడా స్మూత్ చేసుకోవాలి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తే చూడండి. చూసుకొని ఫేస్ అనేది అంత బ్లర్ ఉందో ఇలా చేస్తే మనకు జూమ్ అయిపోతుంది. సో మనకి ఫోటో కూడా క్లారిటీ అయిపోయింది. సో ఇలా మీకు ఫేస్ కూడా జూమ్ చేసుకొని మంచి క్లారిటీ కూడా చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ ఇచ్చేస్తే సో ఫోటో జూమ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క ఫేస్ అనేది చాలా స్మూత్ అవుతుంది. సో చూపిస్తే చూడండి, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. టైం తీసుకున్న తర్వాత మీకు ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది. ఇక్కడ చూసుకొని దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తుంది చూడండి. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇంకొంచెం చేశారనుకో మనకి ఇంకా స్మూత్ అవుతుంది అనమాట. సో దానికి దీనికి ఎంత స్మూత్ ఉంది తీసుకోవాలి. సో ఇలా మనకి ఫేస్ కూడా స్మూత్ చేసుకోవచ్చు. చేసేసుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి మీ యొక్క ఫోన్ ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తుంది చూడండి. సింపుల్ గా పైన మనకి సేవ్ బటన్ ఉందా, సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చేయండి. వితిన్ సెకండ్స్ లో మీ యొక్క ఫోటో అనేది గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.